Audio Jungle. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ ప్రెస్ బ్రీఫింగ్కి హాజరైన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నగర్ కర్నూలు జిల్లాలో మొత్తం 20 రెవెన్యూ మండలాలు, ఇందులో 460 గ్రామ పంచాయతీల్లో 11th, 14th తర్వాత 17th తేదీలో 3 ఫేజెస్లో ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా ఈ ఎడులా మండల్ సంబంధించిన 6 గ్రామ పంచాయత్స్లో మొదటి ఫేజ్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నిక కోసం జిల్లా పరిపాలన ద్వారా చాలా శ్రద్ధగా పని మరియు ప్రణాళికలు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం వాతావరణంలో నిర్వహించుటకు గాను అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో అయిన తర్వాత 3 చెక్ పోస్ట్ తర్వాత 20 ఎఫ్ఎస్టీ టీమ్స్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ సమన్వయంతో ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పటి వరకు బెల్ట్ షాప్స్ మరియు ఇల్లిసిట్ లిక్కర్ మీద 150 కేసెస్ నమోదైంది. దాంట్లో 1438 లీటర్స్ ఆఫ్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. ఇంకా ₹1,53,000 సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పటిదాకా 834 మనిషికి, అంటే ఈ రౌడీ షీటర్స్, ట్రబుల్ మాంగర్స్కి మంచి ప్రవర్తన గురించి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఈవెన్ 3 ఎంసీసీ కేసెస్ కూడా నమోదైంది. నగర్ కర్నూలు జిల్లాలో ప్రతి ఫేజ్లో దాదాపుగా 900 పోలీస్ సిబ్బందితో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించడానికి ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఈ మండల్లో ఎన్నికల్ని మొదటి ఫేజ్లో నిర్వహిస్తారు. కల్వకుర్తి మండల్ 24 గ్రామ పంచాయత్స్, వెల్దండ మండల్ 32 గ్రామ పంచాయత్స్, తాడూర్ మండల్ 24 గ్రామ పంచాయత్, ఊర్కొండ మండల్ 16 గ్రామ పంచాయతీలు, వంగూర్ 27 గ్రామ పంచాయతీలు, తెలకపల్లి 28 గ్రామ పంచాయత్స్. ఇంకా ఈ వనపర్తి రెవెన్యూ డిస్ట్రిక్ట్లో ఎడులా మండల్ గురించి there are 6 గ్రామ పంచాయత్స్ which fall into Nagar Karnool police jurisdiction. So total మొదటి ఫేజ్లో 223 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. దాంట్లో పాత నమోదైన కేసెస్ తర్వాత లోకల్ పరిస్థితి చూసి 55 లొకేషన్స్కి క్రిటికల్ కేటగిరీలో పెట్టాం. ఈ కేటగరైజేషన్ ప్రకారం ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు 47 రూట్ మొబైల్స్, ప్రతి సబ్ ఇన్స్పెక్టర్తో స్ట్రైకింగ్ ఫోర్స్, సర్కిల్ ఇన్స్పెక్టర్తో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, అదేవిధంగా ప్రతి డిఎస్పికి ర్యాంక్స్కి ఒక టీజీఎస్పీ ప్లాటూన్ అలాట్ చేయడం జరిగింది. మీ మీడియా ప్రెస్ మాధ్యమంతో నగర్ కర్నూలు ప్రజలందరికీ పోలీస్ మరియు జిల్లా ప్రశాసన తరఫు నుంచి ఒక విజ్ఞప్తి. నగర్ కర్నూలు జిల్లాలోని అన్ని ఓటర్లు దయచేసి వచ్చి ఓట్ వేయండి. ప్రతి ఓట్ చాలా విలువైనది. సో చివరిగా ఈ సమావేశంలో వచ్చిన అందరు మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ఈ నగర్ కర్నూలు పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉంది. ధన్యవాదాలు.